ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దేవీ స్వరూపాలను ఎటువంటి ద్రవ్యాలతోటి అభిషేకించటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి ఆశ్వయుజ బహుళ అష్టమి సాయంత్రం 4:05 వరకు, నక్షత్రం పునర్వసు సాయంత్రం 5:28 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు కన్యలోను, కుజ బుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ విజయావకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు ఏ పనులైతే ఆశిస్తున్నారో, ఏ పనులైతే క్షేమంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా మీకు మంచి వార్తలు అనేవి కనపడుతూ ఉంటాయి. మీ బంధుమిత్రులని కలవటం, వారితోటి సమయాన్ని గడిపే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. గృహంలోనే శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొక్కుబడులు లేదా మీరు దైవ దర్శనాలు వీటిపైన కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా, వ్యాపారస్తులకి ఆర్థికంగా ఒత్తిడికి గురి అవుతున్నా, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల గురించి అలాగే స్థానచలనం గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నా, వీటికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం వలన వీరికి ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. దీంతో పాటు వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కూడా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా మీరు దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలు అలాగే దైవ దర్శనాలు లాంటివి చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. పొదుపు పాటించటంతో పాటుగా ఇక ఈ వృషభ రాశి వారు స్టాక్స్ మీద అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులపైన కూడా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైనా సరే, రాతకోతలు, లిటిగేషన్స్, భూ సంబంధమైన వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వృషభ రాశి వారు ఈరోజు వీరాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభము, దీంతో పాటు నూతన వ్యాపారాభివృద్ధి అలాగే నూతన వ్యాపారాలు చేసే అవకాశము, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దీంతో పాటుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, స్వగృహం కోసం ప్రయత్నిస్తున్నా ఈ విషయాలలో వీరికి సానుకూలత అనేది కూడా కనపడుతుంది. ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైన పరిస్థితులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు, అలాగే వీరికి బరువు బాధ్యతలు ఉద్యోగానికి సంబంధించి పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశి చెందిన స్త్రీలకి కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలించటం, గృహంలో శుభకార్యాలు లాంటివి జరగటం, విందు వినోదాలు అలాగే నూతన వస్తు వాహనాల ప్రాప్తి అనేది గోచరిస్తోంది. మిథున రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం
వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అయితే మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక విదేశాలకు వెళ్ళాలన్నా, ఇతర ప్రాంతాలకి మీరు బదిలీల కోసం ప్రయత్నిస్తున్న ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. బంధువర్గీయుల నుంచి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వీటిని కూడా మీరు అధిగమిస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. వీటన్నిటితో పాటు మీ స్థిరాస్తులకి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ స్థిరాస్తికి సంబంధించి మీరు గనక అమ్మకాలు లాంటివి చేయాలనుకుంటున్నా, లేకపోతే మీరు అద్దెలుకి వాటికి మీ స్థిరాస్తిని ఇవ్వాలనుకుంటున్నా, వాటికి సంబంధించి చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి, వారి పేరు మీద మీరు పెడుతున్న పెట్టుబడులు, ఇవన్నీ కూడా మీకు సత్ఫలితాలనిస్తాయని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. దీంతో పాటు మీరు గనక నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా, స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఎటువంటి సహాయం కోసం మీరు వేచి చూస్తున్నా, వీటికి సంబంధించి కూడా మీకు సత్ఫలితాలు అనేవి కనపడతాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు మంచి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి అనుకూలత, దీంతో పాటు వివాహ ప్రయత్నాలలో సానుకూలత, అలాగే ఎదురవుతున్న ఇబ్బందులు, కష్టాలు, దీంతో పాటు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా వివాహం గురించి కూడా మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తారు. దీంతో పాటు కుటుంబ వృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరటము, స్వగృహము, దీంతో పాటు భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగటం, అలాగే ఇవి మీకు మంచి శుభ ఫలితాలను ఇవ్వటం, దీంతో పాటు శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, నూతన ప్రాజెక్టులు లాంటివి రావటం, అలాగే నూతన వ్యాపారాభివృద్ధితో పాటు మీరు గనక భాగస్వామ్యంలో ఉంటే దానిలో కూడా మీకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక కన్యారాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు గోచరిస్తున్నా, ముఖ్యంగా మీ స్నేహితులతోటి అలాగే మీ బంధువులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, లేదా పొరపచ్చాలు, అలాగే అభిప్రాయ భేదాలు, వీటికి సంబంధించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశించిన విధంగా పురోగతి అనేది సూచించటం లేదు.
దీంతో పాటు ఖర్చులకి తగినట్టుగానే మీకు ఆర్థిక సహాయం అనేది లేదా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలనిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికాభివృద్ధి విషయాల్లో మీకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా దాన్ని సకాలంలో పూర్తి చేయటం, అలాగే మీ సహోద్యోగులు మీకు సహాయాన్ని అందించటం, దీంతో పాటు మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి, వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం గురించి మాత్రం తగిన శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానానికి ఆర్థికంగా సహాయం చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా వారి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా తగిన జాగ్రత్తలు మీరు పాటించాలి. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక స్థిరాస్తుల గురించి ఆలోచన చేస్తున్నా, లేక స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నా, దీనికి సంబంధించి కూడా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ స్వవిషయాల గురించి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే నలుగురితోటి మీరు కలిసి ఉండాలనే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి కష్టాలు వచ్చినా వాటిని అధిగమించే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం గురించి, అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి సంపద పెంచే అవకాశాలు, దీంతో పాటు మీ స్థిరాస్తుల పైన మీకు అద్దెలు లాంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారికి మాత్రం మిత్రుల్ని కలవటం, అలాగే మీ బంధువులతోటి సమయాన్ని గడపటం, దీంతో పాటు శుభకార్యాలు లాంటివి జరగటం, మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో అనుకూలత, నూతన వ్యాపారాలు లాభించటం, ఆర్థికంగా పురోగతి, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ధనురాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలుంటాయి. ఉద్యోగరీత్యా మనస్ఫూర్తిగా ఇష్టంతో మీరు పనిచేస్తూ ఉంటారు. అయితే మీరు గనక ఉద్యోగానికి సంబంధించి మార్పులు కోరుకుంటున్నా, లేకపోతే స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా, అలాగే ఉద్యోగంలోనే మీరు ఎటువంటి డిపార్ట్మెంట్లు లాంటివి మారాలనుకుంటున్నా, ఆ విషయాలకు సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ స్థిరాస్తికి సంబంధించి లేదా మీరు గనక మీ స్వగృహం గురించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండటం, దీంతో పాటు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, అలాగే మీకు ఆశించిన విధంగా, మీరు కోరిన విధంగా మీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితి గతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు కనుక ఉద్యోగానికి సంబంధించి
మార్పులు కోరుకుంటున్నా లేదా డిపార్ట్మెంట్లు లాంటివి మారాలనుకుంటున్నా అందులో మీకు చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు, అలాగే ఇల్లు గనక మారాలని ప్రయత్నిస్తున్నా దానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు మార్పును కూడా కోరుకుంటూ ఉంటారు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. అలాగే దీంతో పాటుగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ బంధువుల శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా పాటుపడటం అనేది గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి కనిపించటం లేదు. కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి. హఠాత్తుగా మార్పులు కనిపించడం వలన మీకు ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రత్యేకించి వీరికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ప్రశాంతంగా ఉంటారు. దీంతో పాటుగా శారీరకంగా పడుతున్న శ్రమ నుంచి వీరికి విముక్తి అనేది కనపడుతుంది. ముఖ్యంగా మీకు మీ యొక్క శ్రేయోభిలాషులు, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. మీరు గనక నూతన గృహం గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థికంగా అభివృద్ధిని కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక కోర్టు విషయాలలో ప్రత్యేకించి ఈరోజు పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. మీనరాశి వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి అర్చన చేయించటం వలన వీరికి ఇంకా శీఘ్రంగా శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.